సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిలబడుతున్నటువంటి వారిని గురించి ఇది అనేకులకు ఆలోచించుటకు ప్రయోజనకరమై ఉండదని నేను నమ్ముచున్నాను. క్రైస్తవుడు క్రైస్తవురాలు అని నీవు గుర్తింపు పొందితే ఇక ఏ రిజర్వేషన్ నీకు లేదు, ఏ కేటగరైజేషన్ లేదు అని మాత్రం ఉంటే, వేరే ఎక్కువ శ్రమలేం రానక్కర్లేదు అని మాత్రం ఉంటే ఎంతమంది క్రైస్తవులై ఉంటారు? మాకు చర్చిలో పేరు ఇదే కానీ ఆఫీసులో పేరు వేరు. సో ఆఫీసులో ఎందుకు పేరు మార్చలేదు అంటే, అది మార్చుంటే ఈ ఉద్యోగమే వచ్చేది కాదు, ఇది దొరకటానికే కారణం. సో వేర్ యు సాల్వ్ జీసస్. ఒక ఉద్యోగం వచ్చేటప్పుడే నాకు యేసు ఒకరిది అని చెప్పినటువంటి నీవేనా రేపు శ్రమలు వచ్చేటప్పుడు నిలబడతావు? మిమ్మల్ని మీరే పరిశీలన చేయండి.